నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. సో ఈ సోషల్ మీడియా అనేది వచ్చాక మనకి ఎంత చెడు జరుగుతుందో అందులోనే మంచి కూడా జరుగుతుంది. సో నేను ర్యాండమ్గా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తుంటే ఒక పోస్ట్ చూశాను. సో దాని గురించి ఈరోజు ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఆ పోస్ట్లో ఏముంది అని అంటే ఆయన భాష గారు ఆయన 10th క్లాస్ మాత్రమే చదువుకున్నారట. సో ఆయన ఏం పెట్టారు అని అంటే ఒక 10,000 మందికి నేను ఉద్యోగ అవకాశం కల్పించగలుగుతాను. సో దట్ నా దగ్గర ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉంది, దానికి ఫండింగ్ ఇస్తే కనుక నేను 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలను అని అందులో ఉంది. సో నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే ఆయన పెద్ద చదువుకోను లేదు, ఒక 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని చెప్తున్నారు. అండ్ మార్కెట్లో చాలా మంది కూడా మన దగ్గర అంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ ఒక మంచి బిజినెస్ ఐడియా కోసం వెతుకుతూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది, అలాంటి వాళ్ళు నాకు యాడ్ అయితే గనక నేను కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని మొత్తం ఆ పోస్ట్ యొక్క సారాంశం అనమాట. సో ఒక్కసారి నాకు ఈ పోస్ట్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒకసారి ఇది బ్రీఫ్గా మనము తెలుసుకుందాం అని చెప్పి మనం ఈరోజు ఆయన్ని స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నేను మీ పోస్ట్ చూశాను. థ్యాంక్ యూ. సో మీరు 10th క్లాసే చదువుకున్నారు. అవునండి. కానీ చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని రంగాల్లో స్థిరపడి వాళ్ళు మాత్రమే జాబ్ చేయగలుగుతున్నారు. కానీ మీరు 10th క్లాస్ మాత్రమే చదివి ఒక 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలను అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీకు ఫండింగ్ వస్తే గనక అసలు ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను బేసిక్గా కార్ మెకానిక్ నండి. సో కాబట్టి ఏంటంటే నా 10th క్లాస్ అయిపోయిన కాడి నుంచి కూడాను నేను మెకానిక్గా ఉన్నాను. సో అయితే నేను ఆ రంగంలో పనిచేసి కూడాను దాంట్లో ఉన్నటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, కష్టాలేంటి, ఇట్లాంటివన్నీ ఆటోమొబైల్ రంగంలో సహజంగా మెకానిక్ ఎవరవుతారయ్యా అంటే ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు మాత్రమే మెకానిక్ ఫీల్డ్లోకి వెళ్తారు. సో కాబట్టి ఆ ఇబ్బందులన్నీ నేను చూస్తున్నాను కాబట్టి, ఆ రంగంలో నేను అన్ని రోజులు పనిచేశాను కాబట్టి, నా గినక ఎవరన్నా మంచి ఫండింగ్ చేసేటువంటి వ్యక్తి దొరికితే ఖచ్చితంగా కూడాను 10,000 మందికి ఉపాధి అవకాశం కల్పించేటువంటి చక్కటి బిజినెస్ ఐడియా నా దగ్గర ఉంది. ఒక్కొక్క పర్సన్కి వచ్చేసరికి 1,200 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు కనుక మనం ఖర్చు పెట్టగలిగితే 10,000 మందికి నేను ఆటోమొబైల్ రంగంలో ఉపాధి అవకాశం కల్పించగలను. సో ఫండింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ముందుకొచ్చేసి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి అడిగితే పూర్తిగా కూడాను నేను వాళ్ళకి వివరంగా చెప్పగలను. ఎందుకంటే మీడియా ద్వారా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొంత ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ సమాజంలో చూసినట్టయితే మెడికల్ షాప్లు ఎక్కడ చూసినా సరే మానవ జీవితంలో ఈరోజు 35% మెడిసిన్ వాడుతున్నాం. ప్రతి ఊర్లో కూడాను ప్రతి ఊరు నిండా కూడాను మెడికల్ షాపులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఈరోజు అపోలో కానివ్వండి, మెడిప్లస్ కానివ్వండి, వీళ్ళిద్దరు కూడాను మార్కెట్లోకి వచ్చారు, కార్పొరేట్ మెడికల్ షాపుల్లాగా పెట్టారు. అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఆటోమొబైల్ రంగాన్నే నేను కూడాను ఒక అపోలో లాగా, ఒక ఓయో టైప్లో, ఈ టైప్లో దీనికి సాంకేతికత జోడించి 10,000 మందికి ఉపాధి అవకాశం కల్పించగలను. ఓకే, అంటే మీరు పర్టికులర్గా ఈ హైదరాబాద్ సిటీలో అనుకోవచ్చా, లేకపోతే వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో అనుకోవచ్చా, ఆల్ ఓవర్ తెలంగాణ ఎలా చెప్తున్నారు? 2 తెలుగు రాష్ట్రాల్లో మేడం, అటు ఆంధ్రాలో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మనం ఒక 10,000 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తాం. ఓకే, అంటే ఏ రకంగా వాళ్ళకి ఏమన్నా స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్ కావాలంటారా? ఏ రకంగా తీసుకోవచ్చు? ఏ ఫీల్డ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలంటారా? అయితే ఈరోజు చాలా మంది కూడాను ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు మేడం. కేంద్ర ప్రభుత్వం కూడాను ఈరోజు చూస్తే చాలా రకాలైనటువంటి లోన్ ప్రొవైడ్ చేస్తుంది బిజినెస్ ఇంప్రూవ్ చేయడం కోసం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి మా ఫ్రాంచైజ్ ఇస్తాం మేడం. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం కూడాను విద్య, టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకు రోజు రోజుకి చాలా అవసరం అవుతుంది. నిన్న వచ్చిన కారుకి ఈరోజు వచ్చిన కారుకి చూస్తే చాలా టెక్నాలజీలో చాలా మార్పు వస్తుంది. సో కాబట్టి అందుకని చెప్పేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే మా ఫ్రాంచైజ్ ఇస్తాం. సో ఆ ఫ్రాంచైజ్లో ఏమేమి ఉంటాయి, అసలు ఏం వర్క్ ఉంటుంది, మీరు అందులో ఎక్విప్మెంట్స్ ఎలాంటివి ఇస్తారు ఏంటి, ఒకసారి డీటెయిల్గా చెప్తారా? అయితే ఫ్రాంచైజ్ ఏమిస్తాము దీంట్లో డీటెయిల్స్ చెప్పాలంటే మేడం, మనకు ఫౌండర్ వచ్చిన తర్వాతనే మనం ఫౌండర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఫౌండర్ రావాలన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని వర్డ్స్, ఒక నమ్మకం, ఫస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఫండర్ ఎవరైనా సరే ఆ ఫండర్ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక నమ్మకం కావాలి, వాళ్ళకి ఐడియా నచ్చాలి. సో ఆ బేసిక్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు అనుకోండి, సో స్పాన్సర్ ఎవరైనా నేను ఇన్వెస్ట్ చేయగలను అని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
అయితే వాళ్ళు గినుక నాతో స్వయంగా సంప్రదిస్తే, నా ఫోన్ నెంబర్ గినుక వాళ్ళు సంప్రదిస్తే నేను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి మీట్ అయ్యి నా దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు పూర్తిగా వివరిస్తాను మేడం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారాగా మనం ఇది పూర్తిగా బహిర్గతం చేసామనుకోండి, దీంట్లో ఈ బిజినెస్ లో ఏమి ఉండదు వాస్తవంగా. కాన్సెప్ట్ అయితే చెప్పనంటారు, కాన్సెప్ట్ అయితే మనం పూర్తిగా చెప్పలేము. బట్ మీ దగ్గర ఒక మంచి మంచి స్టార్ట్అప్ ఐడియా ఉంది నా దగ్గర. స్పాన్సర్ దొరికితే గనక మీరు అందరికి ఫ్రాంచైజ్ ఇవ్వగలుగుతారు, ఉద్యోగ అవకాశాలు కల్పించగలం. 10,000 మందికి పై మాటే, 10,000 మందికి పై మాటే ఖచ్చితంగా కూడాను 10,000 మందికి తగ్గకుండా అయితే ఓకే. నా దగ్గర ఉన్నటువంటి ఐడియా ద్వారాగా ఉపాధి అవకాశం కల్పిస్తాం. సరే, ఇప్పుడు మీరు ఇది ఏదైతే ఫార్మసీ పేర్లు చెప్పారు కదా, అవును మేడం. అపోలో, మెడ్ ప్లస్ ఎగ్జాంపుల్ గా చెప్పారు కదా, వాళ్ళు దానికి ఒక పేరు పెట్టుకున్నారు. సో మీరేమన్నా పేరు పెట్టుకున్నారా? పెట్టలేదు మేడం, ఇంకా అట్లాంటి పేరేం పెట్టలేదు. ఎందుకంటే ఫౌండర్ దొరికిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి పేరు ఇష్టపడతారు అని చెప్పి ఆలోచిస్తాం. ఫండర్, స్పాన్సర్ దొరికితే మీరు అన్ని స్టార్ట్ చేస్తారు. అన్ని స్టార్ట్ చేస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే, మీరు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.